హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏందైనా వార్త అండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ తప్పిదం. ఉద్యోగులపై అయితే కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడిగా స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూసేయండి. సో మనకు తెలిసిందే అండి, రీసెంట్గా మనకు ఉద్యోగుల ఓట్లు మళ్ళా రద్దు చేశారండి. చిన్న పొరపాటు జరగడం వల్ల సో మళ్ళీ 8-9 తేదీలలో వేయాలని సూచించారు. సో అందుకు గల అధికారులు ఎవరైతే ఉన్నారో అక్కడ వారిపై వేటు పడిందండి. సో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్ బ్యాలెట్లో జరిగిన తప్పిదంపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. నాదెండ్ల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వరుణ్ కుమార్ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. రిటర్నింగ్ అధికారి నారదమునికి షోకాజ్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఉద్యోగులు 8-9 తేదీలలో మళ్ళీ ఆయా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఓటు వేయాలని అయితే సూచించారు. సో చిలకలూరిపేట నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఆదివారం నాదెండ్ల మండలం గణపవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు బదులు ఈవీఎంలో పెట్టే బ్యాలెట్ను అయితే ఉద్యోగులకు అందజేశారు. సో వారు దానిపైనే ఓటు వేశారు. కానీ అధికారుల తప్పిదం వల్లనే 1219 మంది ఉద్యోగుల ఓట్లు ప్రశ్నార్థకంగా అయితే మారాయి. ఓటింగ్ పూర్తయిన తర్వాత అధికారులు అయితే ఆ విషయాన్ని గుర్తించి ఉన్నత అధికారులకు తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు జిల్లా కలెక్టర్ నివేదిక సమర్పించడం జరిగింది. సో దీని ద్వారా నేతలు ఎవరైతే ఉన్నారో వారు వర్ల రామయ్య, అలాగే మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు అయితే సిఓ కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అధికారులపై అయితే కలెక్టర్ ఈ విధంగా చర్యలు తీసుకున్నారు. సో వీళ్ళకి ఎన్నికల నిర్వహణ నుంచి అయితే దూరంగా పెట్టారు. సో మరొకరికైతే షోకాజ్ నోటీసులు అందించారండి.